ఏమైంది బావా? ఫోన్ అంతా నీ మిస్డ్ కాల్లే ఉన్నాయి. కొంచెం అర్జెంట్ అమౌంట్ అవసరం ఉంది బావా. అమౌంట్ అంటే ఇప్పుడు నా దగ్గర కూడా కొంచెం టైట్ గానే ఉందిరా. లేదు బావా, ఎలాగోలా అరేంజ్ చేయరా. అయితే ఒక పని చేయి బావా, నా క్రెడిట్ కార్డు ఇస్తాను వాడుకో. థ్యాంక్స్ రా బావా. అరే బావా, టైంకి మాత్రం అమౌంట్ కట్టిరా, తర్వాత మళ్ళీ నేను ఇబ్బంది పడిపోతున్నావు. నీకెందుకు బావా, నేను టైం కట్టేస్తాను కదా. సరే బావా, ఈవినింగ్ ఇంటికి రాయితీ ఇస్తాను. నిన్నటి నుంచి టెన్షన్ గా ఉన్నావు, ఏమైందన్నా? సిలిండర్ గారి క్రెడిట్ కార్డు ఇచ్చాను రా, 2 months అవుతుంది, వాడు పే చేయట్లేదురా. అరే నానిగా, సిలిండర్ గారు ఏమైనా కనిపించాడా? ఈ పంప్ సెట్ దగ్గర ఫోన్ మాట్లాడుతానా. అవునా? అరే సీన్ బాబు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవేంట్రా? ఎందుకు రోజుకి 10 సార్లు ఫోన్ చేసి బర్తనేస్తాను? అరే నీకు అవసరం అంటే నా క్రెడిట్ కార్డు ఇచ్చాను కదరా, ఇప్పుడు నువ్వు పే చేయకపోతే నేను ఏం చేయాలరా? కడతాను లేరా, ఊరికి వెళ్ళిపోతానా? అరే అడిగినప్పుడు ఎంత మంచిగా అడిగావురా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడతావు? అరే నాది ఉన్నప్పుడే కడతారా, నచ్చింది చేసుకో. డబ్బు బంధాలని వేరు చేస్తుందంటే ఏమో అనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితి వచ్చేంత వరకు మనకు కూడా అర్థం కాదు. ఏమైందన్యా? అర్జెంట్ ఇంటి మీద లోన్ కావాలరా, క్రెడిట్ స్కోర్ లేకపోవడం వల్ల ఏ బ్యాంకులు ఇవ్వట్లేదురా. నీ క్రెడిట్ స్కోర్ బాగానే ఉంటుంది కదన్యా. వేరే వాడికి అవసరం అంటే క్రెడిట్ కార్డు ఇచ్చాను రా, వాడి వల్ల మొత్తం పోయింది. అన్న జెట్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు కదా. అరే అవును కదా, ఈ టెన్షన్ లో మర్చిపోయాను రా. ఆ మాట మన ఫాలోవర్స్ కూడా చెప్పన్నా, ఎవరికైనా యూజ్ అవుద్ది. అవునండి, జెట్ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి మన క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవచ్చు. వన్స్ క్రెడిట్ స్కోర్ పెంచుకున్నాక మనం లోన్ ఈజీగా తీసుకోవచ్చు. 30 to 45 days లోనే మన క్రెడిట్ స్కోర్ చాలా ఈజీగా ఇంప్రూవ్ అవుద్ది. దీనికోసం మన సిబిల్ స్కోర్ గానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్స్ గానీ ఏమీ అవసరం లేదు, మనం డైలీ దాంట్లో స్పెండ్ చేస్తే చాలు. ఇది ఎఫ్టీ బ్యాక్డ్ క్రెడిట్ కార్డ్ అనమాట. మనం ఎప్పుడైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం మన కార్డు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5,000 డిపాజిట్ చేసాం అనుకో, 4,500 వరకు లిమిట్ వాడుకోవచ్చు. అలాగే మనం ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్ టు 7% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇది 100% సెక్యూర్. మన ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే ఉందో అది RBI రూల్స్ ప్రకారం సేఫ్ గా ఉంటది. ఈ కార్డ్ కి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎటువంటి ఈఎల్ఏ చార్జెస్ కూడా ఉండవు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాచెస్ లో అయితే ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ కూడా ఉంటది. మెక్డొనాల్డ్స్, KFC, PVR లాంటి సుమారు ఒక 18 బ్రాండ్స్ పైగా ఏదైనా సరే మనం డైరెక్ట్ గా విజిట్ చేస్తే అప్ టు 15% వరకు మనకి డిస్కౌంట్ ఉంటది. స్విగ్గీ, జొమాటో, బుక్ మై షోలో అప్ టు 20% వరకు మనకి క్యాష్ బ్యాక్ ఉంటది. క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ కార్డ్ చాలా బాగా యూజ్ అవుతుంది. లింక్ అయితే నా యూట్యూబ్ బయోలో ఉంది, వెంటనే వెళ్ళి కార్డ్ ని యూజ్ చేసుకోండి. ప్లే స్టోర్ లో కూడా ఉంటది. ఇంకెందుకు లేదు, మీ ఫ్రెండ్స్ లో ఎవరికైతే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంది ఈ వీడియో వాళ్ళని షేర్ చేసేయండి, యూజ్ అవుతుంది.